అనిపిస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు వాళ్ళ వైపు. స్కూల్లో ఇప్పుడు ఎవరైనా టీచర్ గానీ ఇంకొక ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వెంటనే ఇంటికి వచ్చి పేరెంట్స్ కి చెప్పి ఇట్లా అక్కడక్కడ తాకుతున్నారమ్మా అని చెప్పి పిల్లలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ 15 ఏళ్ళు 16 ఏళ్ల వయసులోనే అతను మిస్బిహేవ్ చేసినప్పుడు తల్లికి కూడా చెప్పుకోకుండా ఉంది. అలాగే ఇంత లాంగ్ పీరియడ్ ట్రావెలింగ్ లో కనీసం నా దగ్గరకైనా వచ్చి ఇట్లా చేశాడని ఎందుకు చెప్పలేదు అంటే ఎక్కడో ఆ అమ్మాయి కొంత దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఏంటనేది కూడా ఆమె డైరెక్ట్ గానే చెప్పేశారు. ఆమె కేవలం జానీ మాస్టర్ ని వాడుకుంది, పావులో ఉపయోగించుకుంది, ఇండస్ట్రీలో పైకి ఎదిగింది. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కావాలని వెనకాల ఒక పెద్ద హీరో ఉన్నారో ఇంకొకరు ఉన్నారు అనే రకమైనటువంటి ఆరోపణలు ఆమె చేస్తున్నటువంటి బెస్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దురుద్దేశం అన్నారు ఒక మాట. దురుద్దేశం అనేది మీరు ఆ అమ్మాయికి ఇప్పుడు వచ్చిన నేను అమ్మాయిని మొదటి నుంచి దురుద్దేశంతో ప్లాన్డ్ గా అతను ట్రాప్ చేసింది నేను అన్నాను. ముందు బాగానే ఉంది. ఈ ఆఖరి దశలో ఈ 6 ఏళ్ల తర్వాత ఎవరో కెలికి ఎవరికో పాన్ గా ఉపయోగపడదు ఎవరో చేస్తే ఈ దురుద్దేశం వచ్చింది. కానీ ఎందుకంటే అమ్మాయి కనుక దురుద్దేశం ఉంటే ఆ వీడియోలు పెట్టదు, ఆయన నాకు దేవుడు అని పెట్టదు, ఆయనతోటి పెళ్లిపేటల మీద కూర్చోదు, ఆయనతోటి సినిమా హీరోగా తన హీరోయిన్ గా మా జానీ మాస్టర్ హీరోగా ముహూర్తం కూడా చేయదు, ఆయన కూర్చోదు. అంటే అప్పుడు అన్ని బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడో తేడా వచ్చింది, లేదు ఎవరైనా కెలికారు, ఆ కెరగటం తోటి ఆ అమ్మాయి రివర్స్ అయింది. సార్ నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కేసు చెప్తాను. ఎందుకంటే మీకు ఒక కాలేజ్లో మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఒక అమ్మాయిని ఒక ప్రొఫెసరు సేమ్ ఇప్పుడు ఇదే విధంగా ఆ అమ్మాయికి సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే ఆ అమ్మాయికి తప్పక, ఎందుకంటే ఆ అమ్మాయి కెరియర్ కాబట్టి 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళు అయిపోయేంత వరకు కూడా అతనికి కోఆపరేట్ చేసి ఎప్పుడైతే తను పాస్ అయిపోయి బయటకు వచ్చిందో దెన్ ఇమీడియట్ వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఎందుకు ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేసామంటే ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్, నేను ఎక్కడ ఏం చెప్పినా కూడా నా కెరియర్ పోతుంది, నాకు అదర్గో లేదు, నా కెరియర్ మొత్తం జీతం పోతుంది కాబట్టి నేను ఓపిక పట్టి నేను భరించి ఇది చేశాను, నాకు ఆ రోజు కూడా ఇష్టం లేదు, కాకపోతే ప్రెషరైజ్ లో నేను చేశాను. వెయిట్ సార్ నేను చెప్తా ఒక కష్టపడి ఒక కుర్రాడు ఒకడు వాడు పెళ్లి చేసుకుని లవ్ చేసి ఆ అమ్మాయి చదువు ఇంట్రెస్ట్ ఉందంటే వాడు అహోరాత్రాలు కష్టపడి కూలి చేసి నాలి చేసి ఆ అమ్మాయి కష్టపడి ఆ అమ్మాయిని చదివించి ఆ అమ్మాయిని దుబాయ్కి ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని పంపించాడు. ఆ దుబాయ్ వెళ్ళిన అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇంత కష్టపడి రక్తం ఒళ్ళు హోనం చేసుకుని నా పెళ్ళం చదువుకుంటానికి ఇష్టపడుతుంది చేసిన వాడిని వదిలేసి అక్కడ ఎవడో తగులుకుని వీడు సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు వచ్చి కంప్లైంట్ చేసి ఈనాడు ఏం చేసావని అతను అడిగారు పోలీసులు. ఈనాడు ఎందుకు మాకు చెప్పలేదు. అది పరిస్థితి అటు ఉంది ఇటు ఉంది ఉన్న వన్ సైడెడ్ గా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? మీరు మొత్తం మగవాళ్ళది తప్పు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు మగవాళ్ళు, నేను కూడా మగవాళ్ళు తప్పులో నేను నేను ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు, మీరు జనరలైజ్ చేసేసి మొత్తం మీకు. నేను జనరలైజ్ చెప్పట్లేదు, నిజంగా జరుగుతున్నవి చాలా వరకు ఉన్నాయి. మగవాడు ద్రోహం చెప్పింది, ఆడ ద్రోహం ఎలా ఉందో కూడా చెప్పి అలా కాదు బాలా గారు. మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, ఈయన ఎగ్జాంపుల్. ఇట్లా ఎగ్జాంపుల్స్ గురించి కాకుండా సోషల్ ఇంజనీర్ ఇండస్ట్రీస్ వరకు మేము జనాలతో మీట్ అవుతుంటాం. ప్రతి చోట ఏం జరుగుతుందో మాకు తెలుసు. మేబీ వీళ్ళ సినిమా ఇండస్ట్రీ అయిండొచ్చు, కాదనట్లేదు. కానీ సోషల్ సర్వీసెస్ లో సోషల్ సొసైటీలో ఎవరి దగ్గరికి వెళ్తారు? దే కమ్ టు ద రైట్ పర్సన్స్, నాట్ ఫర్ ద ఇండస్ట్రీ. సో ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అదే లేకపోతే ఇలీగల్ ఇష్యూస్ వస్తే అడ్వకేట్ల దగ్గరికి వెళ్తారు. సో మాక్సిమం ఇలాంటి ఇష్యూస్ అని ఎవరి దగ్గరికి వస్తాయి? కమ్ టు అస్. సో దానికోసం రియాలిటీ గురించి నేను చెప్తున్నా. నేను ఆ అమ్మాయి ఎందుకు ఓపిక పట్టిండొచ్చు, ఇప్పుడు సరే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అండి, అవును 4 ఏళ్ళు నడిచింది, తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయి సినిమా దగ్గర అంటున్నారు, అది అవునా కాదా మనకు తెలియదు. ఇతను వెళ్ళి ఫోర్స్ చేయాల్సిన నెసెసిటీ లేదు కదా. ఆ అమ్మాయికి ఇష్టమైతే ఒప్పుకునిద్ది, ఓకే అనుకుందాం, ఫర్ వైల్ అనుకుందాం. సార్ వెయిట్ సార్, ఆయన కాడిపించి మీకు తెలియదు. అదే బయట సోషల్ మీడియాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీస్తే మోకాలికి బోడుగుండికి ఒకలాగా ఆపరేషన్ చేయరు. దేని ప్రాబ్లం దానికే ఉంటుంది, దేని ఆపరేషన్ దానికే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయంలో ఇప్పుడు ఈ అమ్మాయి ఫోర్స్ చేసింది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్టపడింది. ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ రేపా ఇప్పుడు ఇష్టం ఉందా, అప్పుడు ఇష్టం లేదు, ఒకసారి ఇష్టం ఉంది ఒకసారి ఇష్టం లేదు అని అంటే ఇక దాని గురించి నేనేం చెప్పాలో తెలియదు. వాళ్ళ వైఫ్ కి వార్నింగ్ ఇచ్చింది ఈ అమ్మాయి, దీనికి నేను సాక్ష్యం ఉన్నాను. ఆ అమ్మాయి చెప్పుకుంటూ ఏడ్చింది, అక్క ఈ అమ్మాయి ఇలా అంటుంది ఏంటంటే నేను మాస్టర్ వదిలిపెట్టను, నేను మాస్టర్తోనే ఉంటాను,
నేను మాస్టర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పిన సందర్భాలు కూడా సంవత్సరం కింద జరిగింది ఇదంతా కూడా. మరి దాన్ని ఏమన్నాం? ఇప్పుడు ఈ అమ్మాయి ఒకవేళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కేసు పెట్టలేదని ఎలా అయితే ప్రశ్నిస్తున్నామో, ఏ రకంగా ఈ అమ్మాయి వచ్చి బెదిరించినప్పుడు తన భర్త జీవితంలోకి వస్తాను ఈ పాయింట్ నేను వస్తాను. ఆ అమ్మాయి కూడా నేను డేట్ కూడా మీకు మెన్షన్ చేసి చెప్తాను. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ టైంలో ఆ అమ్మాయి హ్యూమన్ రైట్స్ కి వచ్చింది. హ్యూమన్ రైట్స్ కి వచ్చేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసానంటే మాస్టర్ అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు. నేను చెప్పాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వద్దు అని, ఎందుకంటే నేను రికార్డు ప్రూఫ్ వినిపిస్తా దీనికి. నా నెంబర్ కనుక ఒకవేళ ట్రాప్ చేస్తే ఆ అమ్మాయికి నాకు జరిగిన సంభాషణ ఏంటని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి నా ఫ్యామిలీ ఫ్రెండ్. ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి నాకు ఈవెన్ దో ఎక్సెప్షన్స్ కావాలి అంటే వాళ్ళకి ఆ రోజు అక్కడ ఎక్సెప్షన్స్ పనికి వచ్చాయి. అంటే ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే వాళ్ళ ఎక్సెప్షన్స్ కాదు. ఆమె పెళ్ళమండి, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉంది. ఆమె ఒక మహిళ, ఒక భార్య. వాళ్ళకి మాత్రం ఆ మహిళకి మాత్రం భవిష్యత్తు ఉంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, కానీ ఈ అమ్మాయికి ఉండదు. భర్తని అలా చేయదు. ఈ అమ్మాయి భవిష్యత్తు ఎక్కడ పోయింది? హ్యాపీగా సినిమా చేసుకుంటుంది. ఆ అమ్మాయి సినిమాలు చేసుకుంటుంది హ్యాపీగా. హీరోయిన్ ఎక్కడ పోయింది? వెనకాల ఎవరో ఉన్నారు, నేను చెప్పింది వెనకాల ఉన్నారు, వెనకాతలు ఉన్నారు, బయటకు వస్తారు. నేను కొరియోగ్రాఫర్ అండి, నేను రిహార్సల్స్ కి వెళ్తాను, ఎవరిదైనా వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్తున్నాను. 4 months బ్యాక్ మీకు ఎవిడెన్స్ అన్ని వస్తాయి. కరెక్ట్ గా 15th రోజు ఒక 5-6 మంది పార్టీ చేసుకున్నారు. అయిపోయింది రవిని తొక్కేసాము ఇండస్ట్రీలో. అవి కూడా వస్తాయి ఎవిడెన్స్, కోర్టుకి ఇస్తాం మేము. ఎక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఒకటి నెక్స్ట్ ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలిశారు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వననింది. ఈ మొత్తం వ్యవహారంలో తొలి నుంచి కూడా రాజకీయ కోణం ఉంది, కుట్ర ఉంది అని చిట్టిబాబు గారు చాలా గట్టిగా వాదిస్తున్నటువంటి పరిస్థితి. చిట్టిబాబు గారు ఏంటి ఈ రాజకీయ కోణం ఏంటి, ఈ కుట్ర ఏంటి చెప్తా. మీకు తెలిసిన విషయం 30 seconds క్లీన్ గా చెప్తా. ఈ కుట్ర ఏంటంటే ఇప్పుడు కుట్ర మీకు ఎలా తెలుసు? నాకు చెప్తా, చెప్తా అదే చెప్తా. 2000 కుట్ర మీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, నేను రాజకీయాల్లో ఉన్నాను కనుక తెలుసు. నాకు రాజకీయాల్లో ఉన్నాను కనుక 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. 1972లో స్టూడెంట్ ఇంటర్నేషనల్ కాలేజ్ స్టూడెంట్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను కనుక నాకు తెలుసు రాజకీయాల్లో ఎవరు చరిత్ర ఏంటి, ఎవరు ఈ వ్యవహారం ఏంటంటే నా అవగాహన నాకు ఉంది. నాకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, అవి చెప్తా. ఆధారాలు అవసరం వచ్చేప్పుడు చెప్తా. ఇప్పుడు 2029 ఎన్నికలకి 2029 ఎన్నికల నాటికి ఇప్పుడు తొలి అడుగు పడుతోంది. 2029లో ఎవరు కూటమి తరపున ఎవరు సీఎం అభ్యర్థి అనేది ప్రశ్న. ఈ సీఎం అభ్యర్థి ఇవాళ ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ ఆటోమేటిక్గా 2029 నాటికి చంద్రబాబు 80 ఏళ్ళు, ఆయన ఇదే నా లాస్ట్ ఎన్నికలు అన్నాడు కనుక ఆయన కాదు. నెక్స్ట్ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ గట్టి పడతా ఉంటే, పవన్ కళ్యాణ్ గట్టి పడుతూ ఉంటే చంద్రబాబుకి చాలా ఇబ్బంది. ఎందుకంటే చంద్రబాబు ఇంత అనుభవం ఉండి ఇన్ని సంవత్సరాలు 18 ఏళ్ళు సీఎం చేసి నా 50 ఏళ్ళు ఉండి తన కొడుకుని ఏమీ చేయకుండా వెళ్ళిపోతే జనాలు నవ్వుతారు. కనుక తన కొడుకుని ప్రైమ్ సీఎం చేయాలి. తన కొడుకు 2029 సీఎం క్యాండిడేట్, తన కొడుకు లోకేష్ తనే పార్టీ ప్రెసిడెంట్, సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ అవ్వాలి. ఇప్పుడు యాజ్ అంటుడే తన సీఎం క్యాండిడేట్ గా తను ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ తోటి ఇబ్బందులు వస్తాయి. సో పవన్ కళ్యాణ్ ఈ గీత, ఇది లోకేష్ గీత, పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నాడు. ఈ గీత పెరగడానికి అంత శక్తి సామర్థ్యాలు ఈ లోకేష్ గీతకు లేదు. కనుక ఈ గీతను తగ్గిస్తే, ఈ గీతను పరాభవించి, ఈ గీతను సమాజంలో అప్రశ్నపాలు వేసి చేస్తే ఆటోమేటిక్ గా అతను వాల్యూ తగ్గుద్ది. అప్పుడు తన కొడుకుని ప్రమోట్ ఆరోపణ కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మేలుకుంటే బాగుపడతా, లేకపోతే అది మనం చేయగలం. అందుకే లిస్టు చూడండి. జానీ మాస్టర్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్, హరిశంకర్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న ముఖ్యులందరినీ ఇలాంటి అమ్మాయిల విషయంలో బదనాము చేసి వీళ్ళందరూ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ అంతేనయ్యా, వాళ్ళ మనిషి గ్రూప్లే అంతా. పవన్ కళ్యాణ్ కూడా మొదలు పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వకుండా రెండో అమ్మాయి గడుపు చేశాడు. వీళ్ళంతా ఆడాల విషయంలో ఇలాంటి వాళ్ళే వీళ్ళు అని ప్రజలందరూ ఒక ఏహ్యభావము, అతని మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఇమేజ్ కావాలి. అది జరిగినప్పుడు ఈ చంద్రబాబు తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుంది, ఆ గేజ్ తగ్గుద్ది. లేకపోతే
ఇప్పుడు ఎందుకు మొదలెట్టారు మీరు అనొచ్చు, ఇంకా టైం ఉంది కదా. అదే చంద్రబాబు, మీరు నేను 2020 వైసీపీ పవన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి అదే ఒకే పెట్టకు రెండు దెబ్బలు, ఒకే దెబ్బకు రెండు పెట్టలు. చంద్రబాబు వ్యూహం అదే. ఈ నెపం వైసీపీ మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. తన ఫలితం తనకు. అంటే ఈ కుట్రకోణం అంతా మీ విశ్లేషణ? కుట్రకోణం విశ్లేషణ కాదు, ఖచ్చితమైన ఆధారాలు, ఖచ్చితమైన చంద్రబాబు యొక్క రాక్షస రాజకీయం, చంద్రబాబు యొక్క క్షుద్ర వ్యూహాలు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇది చంద్రబాబు ఎలాంటి ఆలోచిస్తాడు. 4 ఏళ్ల ముందు మీరు నేనైతే 2029 ఎన్నికలు 2020లో చూసుకుందాం. చంద్రబాబు అలా కాదు, ఇవాళే వేస్తాడు. ఇది తొలి అడుగు. పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాడు. ఈ కుట్ర ఎవరి మీద కాదు, ఈ అందరూ పావులు వీళ్ళందరూ ఈ కుట్ర డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ని అటాక్ జరుగుతున్న కుట్ర. దాంట్లో మొదటి అడుగు ఇది. ఈ అడుగులు ఇంకా చూస్తారు రాబోయే కాలంలో. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, చిట్టిబాబు గారు కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండి మీరు ఈ రకమైన అలిగేషన్స్ చేస్తున్నారు. అలిగేషన్ కాదు, ఇది జరిగే వాస్తవాలండి. రాజకీయ క్షుద్ర రాజకీయాలు ఇవాళ ఉన్నాయి. అలాగే మన ఇండస్ట్రీలో చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతాయి. ప్రజలు కోరుకునేవి కాకుండా, ప్రజలు అడిగేవి కాకుండా అవన్నిటికీ డైవర్షన్. ప్రజలు అడిగే విషయాలు పక్కన పెట్టేస్తారు. ప్రజలు సూపర్ 6 ఎక్కడ సమాధానం లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గొడవ ఏంటి సమాధానం లేదు, స్పెషల్ స్టేటస్ ఏంటి సమాధానం లేదు. వాటిని ప్రజలు అడగకుండా 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, దానికి ఆధారం ఈ సమాధానం లేదు. వీటిని ప్రజలు అడగకుండా పడకుండా ఉండదు. ఇలాంటివన్నీ లేపుతా ఉంటే ప్రజలు వీటి మీద వెళ్ళిపోతా ఉంటారు. పాలన మీద అడగరు ప్రజలు, పాలన మీద డైవర్ట్ చేయరు. ఇది రాజకీయం. చిట్టిబాబు గారు చెప్పింది విన్నారు కస్తూరి గారు, మీకేమనిపించింది? మీరు ఆల్రెడీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ తో కాంటాక్ట్ లో ఉన్నారు. ఆమె మీతో కొంత బాధపడ్డారు మీ దగ్గర అని కూడా మీరు చెప్తున్నారు. ఓకే, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి మీకేమనిపిస్తుంది? అలాగే జానీ మాస్టర్ వైఫ్ ఏమనుకుంటున్నారు? వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్లీ సార్ చెప్పినట్టుగా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అమ్మాయి చాలా అమాయకమైన పిల్ల. తను ఎందుకంటే అంత నాలెడ్జ్ లేదు, చిన్న చిన్న మాటకి ఏడ్ చేస్తుంది. జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పెళ్ళంతా కూడా గొడవ పెట్టుకున్న అమ్మాయి కంప్లైంట్ ఇవ్వమని ఇంతకుముందుకు 2-3 కొంతమంది గిట్టని వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఫోర్స్ చేసినా కూడా ఇవ్వని అమ్మాయి సడన్ గా ఎందుకు లైన్ లోకి వచ్చింది? అమ్మాయి లేకుండా అంతే. ఎందుకంటే అలా టైప్ కాదు అమ్మాయి. చాలా ఇష్టం జానీ మాస్టర్. అమ్మాయి ఎందుకు ఇలా అయ్యింది? ఎందుకు అయ్యింది? ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్. అలా కాదు చిట్టిబాబు గారు, మీరు చెప్పాలి వెనకాల ఎవరున్నారని జానీ మాస్టర్ వాళ్ళ కుటుంబం అనుకుంటుంది. మీరు అనుకుంటున్నారు ఎవరున్నారు అంటే యాక్చువల్లీ ఇప్పుడు తన మాస్టర్ ఎప్పుడైతే జనసేన సాంగ్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. తనకి అంటే రేవు పాట ఏదో అన్నారు, అది జానీ మాస్టర్ కాదు. ఎందుకంటే ఆయన డ్రింక్ చేయరు. ఓకే, రేవు పాటలో ఇరికిచ్చేశారు. సో అప్పటి నుంచి ఎప్పుడైతే జనసేన సాంగ్ చేశారో జానీ మాస్టర్ మీద యూనియన్ లో కానివ్వండి, బయట కానివ్వండి, శత్రువులు చాలా ఎక్కువైపోయాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తనకి బ్యాక్ సపోర్ట్ లేదు. కష్టపడి వచ్చాడు జానీ మాస్టర్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చాలా మంది కూడా సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఇదొక ప్రాబ్లం. మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు కదా తనకి, ఏదైనా సపోర్ట్ చేస్తాను. ఒక పెద్ద హీరో వెనకాల నుండి ఇదంతా నడిపిస్తున్నారనేది కొంత మాట్లాడుతున్నారు కదా. జానీ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నారు కదా. ఎవరా హీరో ఏమనుకుంటున్నారు? పొలిటికల్ హీరో కాదు, ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో వెనకాల నడిపిస్తున్నారు అనేది ఆమె ఆరోపణ. అంటే మాకు తెలిసిన, అంటే మాకు ఈ టాక్ ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక దెబ్బకు 2 పిట్లు అన్నట్టుగా జరుగుతుందేమో మేబీ. ఇప్పుడు సార్ చెప్పాక నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో పొరపచ్చాలు ఏముండవు, ఒకవేళ తను ఉన్నా కూడా వేరు. కానీ దీనికి వీళ్ళ మీద డౌట్ వచ్చేలాగా ఏమైనా చేస్తున్నారేమో అది కూడా చెప్పలేము. ఎందుకంటే అమ్మాయి డౌట్ పడుతుంది. చంద్రబాబు బయట టాక్ అలాగే ప్రజలతో పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తూ ఉంటాయి. గిల్లేది తనే జోలపాటు పాడేది చంద్రబాబు. అమ్మాయికి ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరే అమ్మాయి ఉంది, వాళ్ళ వెనకాల నుండి చేపిస్తున్నారు, ఒక డైరెక్టర్ ఒక హీరో చేపిస్తున్నారు అని టాక్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇలా డౌట్ రావడానికి కూడా ఏంటంటే మనం సోషల్ మీడియాలో చూసాం. ఇప్పుడు పుష్ప 2లో చేసేటప్పుడు బన్నీ చూసి ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తాం చేస్తారంటే ఇప్పుడు యూజువల్గా ఏమనుకుంటారంటే పెద్ద హీరో అంటే ఇంకెవరున్నారు, బన్నీ తప్ప ఇంకోరు లేరు పెద్ద హీరోలు. మేబీ ఆయనకి ఏం అవసరం? ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పట్లో ఉన్న పెద్ద హీరోలు? ఎవరు? ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చేస్తున్నారంటారా? లేదు, పెద్ద హీరోలు అంటుంటే నేనంటే ఆపోజిట్ లో ఉన్న పెద్ద హీరోస్ నేను అంటున్నా. ఆపోజిట్ లో పెద్ద హీరోలు చెప్పండి, సినిమా ఇండస్ట్రీలో హీరో లేరు అంటున్నారేమో. నేను అలా అనట్లేదు. ఆపోజిట్ లో ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఆపోజిట్ లో ఉన్న హీరో ఎవరు కనిపిస్తున్నారు ఇన్ జనరల్ గా? అంటే నేనేమంటున్నాను, అదే వీళ్ళు చెప్పిన వర్షన్ ని తీసుకున్నప్పుడు పెద్ద హీరో అని అంటున్నారు కాబట్టి నేను ఆ వర్షన్ లో తీసుకున్నప్పుడు పెద్ద హీరో అంటే నాకు
తెలిసి ఇప్పుడు బన్నీ కంటే పెద్ద హీరో లేరు ఆపోజిషన్ లో. ఎందుకంటే ఆయన ఇమీడియట్ గా ట్వీట్ చేశాడు, నేను ఆపర్చునిటీస్ ఇస్తా అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి వాళ్ళే ఊహించుకుంటుంటారు, ఓహో ఈయన వెనకాల ఉండి నడిపిస్తున్నాడేమో కాబట్టి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు, అందుకోసం ఇదంతా జరుగుతుందేమో అనుకునే అవకాశం. ఎందుకంటే ఇప్పుడు మేడము సార్ అదే కదా అంటున్నారు, పెద్ద హీరో ఎవరో వెనకాల ఉన్నారు, పెద్ద హీరో వెనకాల ఉన్నారంటే ఎవరున్నారు ఇంకా? పోనీ ప్రభాస్, చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పడం ఏంటంటే నిజంగా చెప్పాలంటే బన్నీ గారికి జానీ మాస్టర్ గారికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎన్నో సాంగ్స్ చేశారు, నిజంగా హిట్ సాంగ్స్ చేశారు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా. కానీ వాళ్ళకి ఎవరైతే బయట ఉంటారో మేము 600 మంది ఉన్నామండి. 600 మంది ఏదో మాట్లాడుతుంటారు, అందరు కెమెరా ముందు రారు కదా. వాళ్ళు ఏమంటారు, మేడం ఇలా జరిగిందంట, మేడం అలా జరిగిందంట. వాస్తవాలు తెలియదు, వచ్చిన టాక్ రిహార్సల్కి వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, షూటింగ్ లో ఏదైనా మాట్లాడుకోవచ్చు, 10 మంది చాలా మంది మాట్లాడుకోవచ్చు. బాలగారు పొలిటికల్ యాంగిల్ చెప్పారు చిట్టిబాబు గారు, మొత్తం అంతా కూడా చంద్రబాబు హస్తం ఉండొచ్చు అనేది ఆయన స్పష్టంగా చెప్తున్నారు. పోనీ మనం ఆరోపణ కింద తీసుకుందాం, అవకాశం ఉందంటారా బాలగారు? నేను ఒక విషయం చెప్తాను, నేనైతే దీన్ని ఖండించి అవతల పడేస్తాను. రీజన్ ఏంటో చెప్తున్నాను. ఓకే, సార్ చెప్పింది ఒక వర్షన్ కానీ నేను కాదన్నాను. ఏంటంటే వాళ్ళ కొడుకుని సీఎం చేయాలని అనుకోవడంలో నో డౌట్ ఏ తండ్రికైనా భావన ఉంటుంది, చేయాలని అనుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేసేసుకుంటే వెళ్ళిపోతే నా కొడుకే సీఎం అవుతాడని ఆయన మరీ అంత ఇమ్మెచ్యూర్డ్ అయితే ఉండడు. ఎందుకంటే నేను ఎలక్షన్స్ టైంలో వాళ్ళతో కలిశాను, వాళ్ళు తెలుసు కాబట్టే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్న అడ్డంకులు, ప్రభుత్వంలో ఉన్న ఇష్యూస్ మీద దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి ఆయన టైం సరిపోదు. దీని మీద ఫోకస్ పెట్టి ఫైండ్ అవుట్ చేసి సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఈ వ్యక్తులు ఉన్నారు, వీళ్ళకి ఎవరెవరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరెవరితో అఫైర్స్ ఉన్నాయి, ఎవరెవరితో లివింగ్ రిలేషన్స్ ఉన్నాయి, అవన్నీ బయటికి తీసి క్యాలిక్యులేషన్స్ తీసుకొని టిక్ 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 అని టిక్కులు పెట్టుకొని ఇదంతా చేసేంత సినిమా టైం ఆయనకు లేదు. సో అదంతా నాకు తెలిసినంత వరకు నథింగ్. ఒకటి రెండు పొలిటికల్ లో వెయిట్ సార్ పొలిటికల్ యాంగిల్ ఉండొచ్చేమో కాక, ఎలా అంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ పొలిటికల్ అంటే డైరెక్ట్ పొలిటికల్ పర్సన్ ఉండిండరు, పొలిటికల్ లో సెకండ్ లేయర్స్ ఉంటారు. సెకండ్ లేయర్స్ లో ఉన్న వ్యక్తులు మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఉందనుకోవచ్చు. ఎందుకు అంటే రీజన్ చెప్తాను నేను. ఈ జానీ మాస్టర్ ఏం చేశారంటే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో పిఠాపురం నియోజకవర్గంలోకి వెళ్ళేసి చాలా రకాలుగా మాట్లాడేశారు. మేము జన సైనికులు వస్తే చాలు, పవన్ కళ్యాణ్ రావాల్సిన అక్కర్లేదు, మేము ఏం చేసినా మొత్తం పవన్ కళ్యాణ్ ఓకే అయినట్టే అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ బై డిఫాల్ట్ ఏంటి, ఇన్బిల్ట్ ఎవరైనా కూడా జన సైనికుల్లో ఈయన ఒక పెద్ద లీడర్ లాగా ప్రొజెక్ట్ చేసేస్తున్నాడు ఆయన ఈ రోజు. సో ఇతనికి సంబంధించిన కేటగిరీలో లీడర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ నుంచి ఏమైనా థ్రెట్ ఉంది అంటే ఎస్ వీ కెన్ యాక్సెప్ట్. అది ఏ పార్టీ ఏ పార్టీ అవ్వచ్చు. మనం చివరిగా చెప్పుకుంటే ఇండస్ట్రీలో అయినా బయట అయినా మహిళలకు సంబంధించి ఉన్నటువంటి వ్యవస్థలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మహిళలు కూడా ఇలాగా 4 ఏళ్లకో 6 ఏళ్లకో బయటకు రావడం కాకుండా ఇక నుంచి అయినా, ఎందుకంటే ధైర్యంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదైనా ఒక సంఘటన జరిగితే కనీసం కంటి చూపుతో ఒక వ్యక్తి ఇబ్బంది పెడితే వెంటనే వెళ్లి చెప్పేలా, కంప్లైంట్ ఇచ్చేలా ఉండాలి. అంటే ఏం చేస్తే బాగుంటుంది? అది మన సమాజంలో ఇప్పట్లో జరగదండి. ఇట్ టేక్స్ another 40 years. నేను రీజన్ చెప్తాను. వెయిట్ సార్, ఎందుకు అంటే ఇక్కడ సైకలాజికల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఒకటే చేయగలుగుతాం, దీన్ని వాస్ట్ పబ్లిసిటీ చేయగలగాలి. వాస్ట్ పబ్లిసిటీ చేసి ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి అంశాల మీద పేరెంట్స్ గానీ, లేకపోతే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్స్ కూడా ఇలాంటి అంశాలలో చాలా లైట్ గోర్ లో ఉండాలి. ఎందుకు లైట్ గోర్ లో ఉండాలంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బయట వచ్చి చెప్పేంత ఫ్రీడమ్ ఇంట్లో లేకపోతే ఎవరు